సముద్రఖని గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో నటించిన చిత్రం కార్మేని సెల్వం. లక్ష్మీప్రియ అభినయ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న తెలుగు తమిళ భాషల్లో గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. అరుణ్ రంగరాజులు నిర్మాతగా, రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు తమిళ భాషల్లో రూపొందింది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అందరికీ నమస్కారం. ఐఎమ్ సో హ్యాపీ. అలాగే తమిళ్ అండ్ తెలుగులో రిలీజ్ అవుతుంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో పీపుల్ ఇక్కడ ఎలా అయితే తమిళ్ మూవీస్ ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారో అండ్ ఇక్కడ తెలుగులో ఇలా ఈ మూవీ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా డైరెక్టర్ గారు, మా ఫేవరెట్ డైరెక్టర్, ఆయనతో వర్క్ చేసినప్పుడు, ఆయన నన్ను క్యారెక్టర్కి పిలిచినప్పుడు అసలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఆయన చూస్తే సార్ చాలా సైలెంట్ ఏమో, చాలా సాఫ్ట్ అనుకుంటాం, కానీ లేదు, ఈజ్ వెరీ స్ట్రాంగ్ పర్సన్ అండ్ చాలా అంటే అర్థం చేసుకో. ట్రైలర్ చూసినాక నాకు రెండు బాగా కనెక్ట్ అయినాయి. పిల్లోడికి మీరు అలా చూపిస్తున్నప్పుడు విమానం వెళ్తుంటారు స్కైలో, అప్పుడు మాకు విమానం గుర్తుకొచ్చింది. ఇన్సూరెన్స్ గురించి మాట్లాడినప్పుడు నాకు రామం రాగం గుర్తుకొచ్చింది. ఆ రెండు కలిపి కార్మిక సెలవులో ఇంకొక మ్యాటర్ చెప్పబోతున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్. నాకెందుకో అరుణ్ రంగరాజు గారికి సముద్రగని గారి రిలీజ్ రోజు డబ్బులు తీసుకొని వెళ్ళి ఇస్తున్నట్టు అనిపిస్తుంది పోస్టర్లో. ఆల్ ది బెస్ట్ అండి. ఏప్రిల్ 3 డెఫినెట్గా సముద్రగని అన్న గురించి చాలా మంది చాలా చెప్తారు, ఎందుకంటే అది నిజం కాబట్టి దాన్ని అలా పోర్ట్రేట్ చేసి చెప్తారు. ఎప్పుడు Karmeni Selvam is a very special film for me for many reasons. One of the reasons is, of course, I got to meet such lovely people. My director, Ram sir, Kani sir, Abhinaya, Gautam sir. A lot of people I met through this film that are very, very special. Now, one more reason why this film is special is also because this is the first time film that I've done almost a lead role is releasing in Telugu. So that is also a very special thing for me. I had such a great time working in this film. The sets, everything, like the team was so professional and everything was so smooth. The sets were filled with. And also, I'm thankful to Hari sir, Shiva sir, Teja sir, Dhanraj sir for coming and gracing this occasion. Sir, in the pada, for this movie to come, all your movies are foundation. Based on that only we are building. And my connection with Hyderabad goes back 15 years. After my college days, I stayed here for 3.5 years. Before that, I have not been in Hyderabad. So I worked in Tech Mahindram, stayed in Begumpet. So after coming here, I have never seen any Telugu film. So my friend told there is one film. I told. To me, I grew up learning Tyagaraja Swami Kritis, and to connect to this movie is the first Kriti I learned was Nidhi Chala Sukama. Although that age was not I never understood that, but when I watched this movie, I felt like my friend Ram is telling me that now find what you want to do, forget about money. that's the beautiful, and the best part was when of course myself and Ram Chakri sir has been Sir, one camera. Yeah. We've been close for many years now, and we keep discussing so many things, but when he narrated the script, after the narration it took many years to execute, and when he got the first cut, it was brilliantly performed by Kani sir and Lakshmi Priya ma'am, Abhinaya ma'am, Gautam sir. ఈ కార్మేని సెల్వం మూవీకి అన్ని పాటలు రాశాను. చాలా మంచి పాటలు, మంచి సిచ్యువేషన్స్, చాలా ఎమోషనల్ ఫిల్మ్. మన అందరికీ రిలేటబుల్గా ఉంటుంది. సముద్రకని గారు అంటే నాకు రఘువరన్ బీటెక్లో ఫాదర్ క్యారెక్టర్ కానీ, క్రాక్ సినిమాలో కటారి కృష్ణ క్యారెక్టర్తో మన తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఆయన. అలాగే ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ కూడా మన తెలుగు ప్రేక్షకులకి చాలా చేరువవుతుంది. చాలా పెద్ద స్టోరీని ఫస్ట్ వినగానే ఎలా ఎగ్జైట్ అయిపోయి శివాని చూశాను. అదే ఎగ్జైట్మెంట్తో ఇప్పుడు కూడా చూస్తున్నాను. శివ, నెక్స్ట్ స్టోరీ చెప్పండి టక్కుని, అందుకే వెయిట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ శివ. రామం రాఘవం ధనరాజ్ ఆ తమ్ముడు, వాడు జెండా పెక్కేప్రాజ్ చేయగానే యాక్ట్ చేయడానికి రాగానే నాకు అన్న తమ్ముడును స్టార్ట్ అయింది. ఆ రిలేషన్షిప్ ఇప్పుడు వరకు ఇంకా వెళ్తూనే ఉంది. ఎక్స్ట్రాడినరీ రైటర్, క్రియేటర్, యాక్టర్, డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ వాడికి తెలుసు.
థ్యాంక్ యూ తమ్ముడు. తేజ టైగరే, రియల్ టైగర్ నా తమ్ముడు. అంటే యాక్చువల్ రిచ్ ఫాదర్ ప్రకాష్ రాజ్ గారు యాప్ట్ అవుతారు, మిడిల్ క్లాస్ ఫాదర్ అంటే సముద్రకన్ గారే. తర్వాత కార్మేని సెల్వం టీంకి నా శుభాకాంక్షలు, ఆల్ ది బెస్ట్ అండి. రామ్ చక్రి గారు చాలా చక్కగా తీశారనిపిస్తుంది సార్, కంగ్రాచులేషన్ సార్. అలాగే లక్ష్మి గారు, అభినయ్ గారు, సార్ మ్యూజిక్ డైరెక్టర్ మీ పేరు సారీ సార్, లిరిక్ రైటర్, అందరికీ శుభాకాంక్షలు అండి. సినిమా గొప్ప విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కథ చూస్తుంటే డబ్బు గురించి ఉందండి యాక్చువల్గా. సముద్రికని అందరికీ ఒక నటుడుగా దర్శకుడు తెలుసు, నాకు మా ఇంటి పెద్ద కొడుకు, మా సొంత అన్న. అలాగే మా పరిచయం ఉంది, అలాగే కొనసాగుతుంది. కార్మేని సెల్వం గురించి చెప్పాల్సి వస్తే, భూమి సూర్యుడు చుట్టూ తిరగడం ఎప్పుడూ అయిపోయిందండి. ఇప్పుడు తిరుగుతున్న కేవలం డబ్బు చుట్టూనే. మిడిల్ క్లాస్ ఎప్పుడైతే నెసెసిటీ వదిలేసి లగ్జరీ వైపు ఎప్పుడైతే వెళ్తాడో అక్కడి నుంచి వాడి పతనం స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ ర్యాట్ రేస్లో ఏం కోల్పోతున్నాం, ఏం సాధిస్తున్నాం అనేదే కార్మేని సెల్వం అని అనుకుంటున్నాను. అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అన్న. పెద్ద హిట్ అవ్వాలి, పెద్ద హిట్ కాదు మంచి హిట్ అవ్వాలి. అందరు మిడిల్ క్లాసుల జీవితాలే కాకుండా అందరికీ చూసిన ప్రతి ఒక్కరికి ఒక కనువిప్పులాగా ఈ సినిమా ఉండాలని కోరుకుంటున్నా. విష్ ఆల్ ద గ్రేట్ సక్సెస్ అన్న.